తదుపరి తన భర్త అయినటువంటి యొక్క కేసరి యొక్క అనుమతి కూడా తీసుకొని ఆమె అక్కడ తపస్సు చేసుకోవడానికి కూర్చుందట. తపస్సు కూర్చోవటం చేత కొంతకాలం తపస్సు చేసిన తర్వాత వాయుదేవుడు ఒక ఫలాన్ని ఇచ్చాడు, ఒక పండుని ఇచ్చాడట. ఆ పండుని ఇవ్వటం చేత ఆ పండుని ఇచ్చే సందర్భంలో ఆ వాయుదేవుడు అన్నాడు, ఈ పండు నువ్వు తిన్నట్లయితే నీ మనోవాంఛ ఎందుకోసమైతే నువ్వు ఇక్కడ కూర్చొని తపస్సు చేస్తున్నావో ఆ కోరిక నెరవేరుతుంది అన్నమాట. ఆ వాయుదేవుడు ఇచ్చినటువంటి ఆ ఫలాన్ని భక్షించి తదనంతరం కొంతకాలం తర్వాత ఆమె గర్భాన్ని ధరించిందట. ఆ గర్భాన్ని ధరించి ఒక శిశువుకి జన్మనిచ్చింది అన్నాడు. ఆ శిశువు ఎప్పుడు జన్మించాడు ఆ ఆంజనేయ స్వామి హనుమంతుడు అని అంటే జ్యేష్ఠ శుద్ధ దశమి పూర్వాభాద్ర నక్షత్రము మంగళవారం రోజున జన్మించాడు అనేటువంటిది పరాశర సంహితలోనూ చెప్పబడింది. ఆ ఆంజనేయ స్వామి యొక్క పుట్టుక గురించి ఆమె అక్కడ కూర్చొని తపస్సు చేసింది కాబట్టి ఆ యొక్క కొండకి అంజనాద్రి అనేటువంటి నామకరణం జరిగింది. ఆ అంజనాద్రి అనేటువంటి నామకరణం చేస్తూ ఇవాటి వరకు కూడా వెంకటాచలంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఉన్నటువంటి యొక్క కొండని వెంకటాచలం అని, మిగతా 6 కొండలని 6 నామాలతో చెప్పబడినటువంటిది. గరుడాద్రి అని, వృషభాద్రి అని, శేషాద్రి అని, అంజనాద్రి అని. ఈ విధంగా ఆ అంజనాద్రి అనేటువంటి యొక్క 7 పర్వతాలలో 7 పర్వతాల్లో వృషాచలము అనేటువంటి వెంకటాచలం అనేటువంటి పర్వతం మీద ఆ వెంకటేశ్వర స్వామి ఆసీనుడై ఉన్నాడు. ఆ వైకుంఠం నుంచి వచ్చి అక్కడ ఉన్నాడు. ఆ కొండల్లో ఒక కొండ అయినటువంటి అంజనాద్రి, ఆ అంజనాద్రి అనేటువంటి కొండకి ఆ అంజనాదేవి అక్కడ ఆంజనేయ స్వామి కోసమని తపస్సు చేసింది కాబట్టి ఆ కొండకి అంజనాద్రి అనేటువంటి నామకరణం జరిగింది అని ఆ వెంకటేశ్వర మహాత్మ్యంలో చెప్పబడింది. అట్లాగే స్వామి చాలా పుట్టుకతోనే చాలా ధైర్యవంతుడట, చాలా వీరుడు, చాలా గొప్ప వీరుడు, అతి బలశాలి, చాలా బలంగా పుట్టాడు. ఆయన పుట్టడంతో చాలా బలవంతుడిగా ఉన్నాడు. అందులో ఆయన వరప్రభావం ఆ వాయువు యొక్క ప్రభావం చేత ఆయన కలిగాడు కాబట్టి తర్వాత ధీశాలి, ఏదన్నా ఒక పని అప్పగించినట్లయితే ఆ పనిని ధైర్యంగా చేయగలిగేటువంటి యొక్క ధైర్యవంతుడిగా ఉన్నాడు ఆంజనేయ స్వామి. తర్వాత సత్యవాది, ఆయన సత్యాన్నే పలుకుతాడు. ఏదైనా కూడాను సమయానుకూలంగా కాకుండా ఆ సత్యవాదిగా ఆ ఆంజనేయ స్వామి ఆ రాముడి యొక్క ఇది చేశాడు అని. ఈ రాముడికి తర్వాత సేవా ధర్మాచార్యుడు, ఆ సేవ చేయటంలో చాలా చక్కగా సేవ చేసేవాడట. స్వామి భక్తుడు, ఆ స్వామి భక్తుడు అంటే ఏ స్వామి భక్తుడు? రామచంద్రమూర్తి యొక్క భక్తుడు అన్నాడు. తర్వాత ఇతను మాల్యవంతం అనేటువంటి ఒక ఆ పర్వతం మీద సుగ్రీవుడికి మంత్రిగా ఉన్నాడు ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి అక్కడ మంత్రిగా ఉంటూ అక్కడ పంపా సరోవరం దగ్గర ఉంది ఈ మాల్యవంతం అనేటువంటి పర్వతం. అయితే ఆ పర్వతం మీద ఈ ఆంజనేయ స్వామి, సుగ్రీవుడు వీళ్ళందరూ కూడా వసించుంటున్నారు, వానరులందరూ కూడా. ఒకానొక సందర్భంలో తన సోదరుడైనటువంటి యొక్క వాలికి సుగ్రీవుడికి ఇద్దరికి కూడా విరోధం కలిగింది. విరోధం కలగడం చేత అతను వచ్చి ఈ మాల్యవంత పర్వతం మీద ఉన్నాడు. ఆ మాల్యవంత పర్వతం మీద ఉండి ఒకానొక సందర్భంలో ఆ పర్వతం మీద చూస్తే కొంచెం దూరంలో ఆ అడవిలో ఒక ఇద్దరు యోధులు భుజానికి విల్లంబులు తగిలించుకొని వస్తున్నట్టుగా ఆ కొండ మీద ఉండి చూస్తున్నటువంటి ఒక సుగ్రీవుడు కనపడ్డారు. కనపడగానే అతను మంత్రి అయినటువంటి ఆంజనేయ స్వామిని పిలిచి హనుమంతుని పిలిచి, హనుమ, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా శత్రువు అయినటువంటి యొక్క వాలి నన్ను సంహరించడానికి కోసం వాళ్ళిద్దరిని పంపిస్తున్నట్టున్నాడు, అసలు సమాచారం ఏంటో తెలుసుకొని రాని పంపించాడు. పంపిస్తే అదే అంటారు అక్కడ, సేవా ధర్మతత్పరుడు. ఏదైతే రాజు సుగ్రీవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞని శిరసా వహిస్తూ చక్కగా
ఆ ఇద్దరు బాలుడి దగ్గరికి వెళ్ళాడట, ఆ యోధుల దగ్గరికి వెళ్ళాడట. వెళ్ళి ఆ పంపా సరోవరం దగ్గరలో